కాకుండా అన్నిటికీ తెగిచ్చి తెలంగాణ నాయకులంటేనే తెలంగాణ ఉద్యమాన్ని పదవుల కోసం తాకట్టు పెడతారనే బదనాం ఏదైతే తెలంగాణ సమాజంలో ఉండేనో దాన్ని దూరం చేయాలని చెప్పి పదవి త్యాగంతోనే ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని ఆనాడు ఆవిర్భావం రోజే 3 పదవులకు కూడా రాజీనామా చేసిండు కేసీఆర్ గారు. ఆ తర్వాత 14 ఏళ్ల పాటు దెబ్బలు తిన్నాడు, ఎదురు దెబ్బలు తిన్నాడు, అక్కడక్కడ విజయాలు అక్కడక్కడ అపజయాలు అన్ని కూడా చూసిండు కేసీఆర్ గారు. పాట కూడా రాసిండు తానే స్వయంగా. తెలంగాణ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికి సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం. సిపాయిల తిరుగుబాటు 1857లో విఫలమైందని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ బీరిపోతే దేశానికి స్వాతంత్రం వస్తుండనా? అట్లనే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని ఆనాడు 2001లోనే పాట రూపంలో మాట రూపంలో కేసీఆర్ గారు ఆనాడు చెప్పడం జరిగింది.